హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లిని. వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. ఈరోజు అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. సాఫ్ట్ అండ్ క్రిస్పీ అరటికాయ బజ్జీలని టీ టైమ్ స్నాక్గా ఇన్స్టెంట్ అరటికాయ బజ్జీలని ఇలా చేశారంటే ఒకటికి 4 లాగించేస్తారండి, అంత బాగుంటాయి. తయారీ విధానం: ముందుగా అరటికాయని తొక్క తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్గా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల లోపల చాలా స్పైసీగా ఉంటాయండి. ఒక బౌల్లోకి 4 చెంచాల శనగపిండి, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకుని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండిని బజ్జీ బ్యాటర్ లాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని 2 చెంచాల వేడి ఆయిల్ని పిండిలో వేసుకుంటే బజ్జీలు చాలా సాఫ్ట్గా పొంగినట్లుగా వస్తాయండి. ఇందులో నేను వంట సోడా లాంటివి ఏమీ వేయడం లేదు. హీట్ ఎక్కిన ఆయిల్లో అరటికాయ ముక్కల్ని పిండిలో డిప్ చేసుకుని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. మీ పిల్లలు స్కూల్ నుండి రావడానికి ఒక 10 నిమిషాల ముందుగానే ఇలా తయారు చేసి పెట్టారంటే చక్కగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్నాక్స్ పిల్లలకి తినిపించేయవచ్చు. పై లేయర్ అంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చాలా క్విక్ అండ్ సింపుల్గా అరటికాయ బజ్జీలు తయారు. మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయండి. ఫైనల్గా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.